సొంత గూటికే చిచ్చు. జగన్ వికృత రాజకీయానికి పరాకాష్ట. జగన్ది నైతికత లేని నాయకత్వం, వికృత మనస్తత్వం, వినాశకర రాజకీయం. ఇలాంటి వ్యక్తికి ఎందుకు రాజకీయాలు? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది మన పెద్దల మాట. కానీ కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని నడి రోడ్డుపై నిలబెట్టిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానంటే నమ్మేదెవరు? అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రత్యర్థులను వేధించిన జగన్ ఇప్పుడు అధికారం పోయాక ఆస్తి పిచ్చితో తన వారిపైనే కక్ష సాధింపులకు దిగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాజకీయాల్లో మాటల కంటే ప్రవర్తన ముఖ్యం, నైతిక విలువలు ముఖ్యం. కానీ జగన్ నిఘంటువులో ఆ పదాలకి చోటు లేదు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టు మెట్లు ఎక్కించిన చరిత్ర ఏ నాయకుడికైనా ఉందా? కుటుంబ సమస్యలను కూర్చొని పరిష్కరించుకోవడం చేతకాని వ్యక్తి రాష్ట్ర సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? తన రక్తాన్నే పంచుకున్న ఆడబిడ్డకు అన్యాయం చేస్తూ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడడం ఈ శతాబ్దపు అతిపెద్ద హాస్యాస్పదమైన విషయం. జగన్ మనస్తత్వం ఎంత వికృతంగా మారిందంటే రాజకీయ కక్ష సాధింపులను గడప దాటించి కన్న తల్లి వరకు తీసుకెళ్లారు. ఇది కేవలం కుటుంబ తగాదా కాదు, ఒక నాయకుడి నైతిక పతనం. ఇంట్లో ఆడబిడ్డలకు భద్రత, గౌరవం ఇవ్వలేని వాడు రేపు రాష్ట్రంలోని మహిళలకు ఏ భరోసా ఇస్తాడు? వారసత్వ రాజకీయాల ముసుగులో కుటుంబ సభ్యులనే వేధిస్తున్న ఇలాంటి ఆస్తి పిచ్చి నాయకులను ప్రజలు ఎప్పుడో గుర్తించారు. అందుకే అధికారం నుంచి దూరం పెట్టారు. ఇప్పటికైనా జగన్ తన వికృత చేష్టలు మానుకోవాలి. ఇంట్లో వాళ్లకు న్యాయం చేయలేని నాయకుడు ప్రజల గురించి మాట్లాడే అర్హతను పూర్తిగా కోల్పోయాడు. విశ్వసనీయత లేని చోట రాజకీయానికి అర్థం లేదు. నైతికత లేని నాయకుడికి రాష్ట్రంలో చోటు లేదు. అందుకే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది. లేదంటే 11 సీట్లిచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేసిన ప్రజలు మున్ముందు రాజకీయ పార్టీగాను తరిమేసే రోజులొస్తాయి.